హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. మోవానా 2 ఇది ఒక యానిమేషన్ అండ్ అడ్వెంచరస్ అండ్ ఫ్యామిలీ ఫ్యాంటసీ థ్రిల్లర్గా ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత వన్ టైం అయితే హ్యాపీ ఫ్యామిలీతో కూర్చొని మరీ ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. అంటే మరీ సూపర్గా ఉంది, చాలా బాగుందని చెప్పను, కానీ పర్లేదు బాగానే ఉంది అనేది చెప్తాను. అంటే మరీ అంత డిసప్పాయింటెడ్గా అయితే ఉండదు. పర్లేదు, వన్ టైం చూడవచ్చు అయితే అనిపించింది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్గా చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మూవీ రివ్యూస్ అన్ని చేయడం జరుగుతుంది, ఎవరి హెల్ప్ లేకుండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మోవానా అనే ఒక అమ్మాయి తన ఒక అడ్వెంచరస్ కాదు, ఒక సీక్రెట్ని కనుక్కోవడం కోసం ఒక ఐలాండ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళడానికి మధ్యలో ఒక మొత్తాన్ని కూడా ఒక టీముని తీసుకొని, కొంతమంది టీముని తీసుకొని దాంతోపాటు ఒక బోట్లో కలిసి ఐలాండ్కి అయితే వెళ్తారన్నమాట. ఆ ఐలాండ్కి ఎందుకు వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక సీక్రెట్ని కనుక్కోవాలని చూస్తున్నారు అనమాట. అక్కడ సీక్రెట్ ఏంటి, ఎవరు ఉన్నారు, ఆ సీక్రెట్ ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలనుకుంటే, సినిమా మొత్తం కూడా మొత్తం వెళ్ళే టైంలో, బోట్లో వెళ్ళే టైంలో కొన్ని అడ్వెంచరస్, కొన్ని రిస్కీ ఫ్యాక్టర్స్, కొంచెం డేంజరస్గా, కొంచెం స్నేక్స్తో కానీ వాటితో నీళ్ళతో కానీ కొన్ని అడ్వెంచర్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ సిచ్యువేషన్స్లో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది చూసినంతసేపు కూడా. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం కామెడీగా ఉంటుంది. ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపించింది చూసినంతసేపు కూడా. అంటే కొన్ని స్టార్టింగ్ ప్లేస్లో కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్లో కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మధ్యలో కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత కొంచెం ఓకే పర్లేదురా బాగానే ఉంది అన్న ఫీలింగ్కి అయితే వస్తాం ఫ్రెండ్స్. బాగానే ఉంది, వస్తాం, పర్లేదు. అన్నీ కొన్ని అడ్వెంచరస్ కానీ, యానిమేషన్స్ కానీ, సీజీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా పర్లేదు, యావరేజ్గా బాగానే ఉంది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనిపించింది. ఇంకా ఫ్యామిలీతో కూర్చొని మరి హ్యాపీగా చూడవచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు, ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చే కార్టూన్ లాగా ఉంటుంది యానిమేషన్ అంటే, అంతే కదా. ఈ మోవానా 1 ఉందంట, నాకైతే దాని గురించి తెలియదు. ఈ మోవానా 2 అయితే చూడడం జరిగింది. పర్లేదు, వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి, ఓకేనా. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.